ఈ దురాభిమాన పాపములో పడిపోవుచున్నప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఎక్కడ అందుతుందో ఆ వాక్యము నీ పాదములకు దీపమై నిన్ను కాస్తుంది. పడిపోయిన వారినే దేవుడు లేపుతున్నాడు తన వాక్యము ద్వారా. పడాలనుకుంటున్నటువంటి వారిని దేవుడు మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఆ పాపము ద్వారా వచ్చే పనిష్మెంట్ను దేవుడు మాట్లాడుతున్నారు. దీన్ని గ్రహించిన బుద్ధిమంతులు వెంటనే రిటర్న్ అయిపోతున్నారు. 1 శోధన ఉన్నా, 1 మెసేజ్లు పెట్టినా చిచి ఇలా చేయకూడదు, అమ్మో పాపము ద్వారా వచ్చే జీతం అవమానం, అనారోగ్యం, నష్టం, నాశనం అని వెంటనే రిటర్న్ అవుతున్నారు. చేసే పరిస్థితులు ఉన్నాయి, పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి, శోధన ఉంది, నేను కాదనట్లేదు, శోధించే మనుషులు ఉన్నారు. కానీ నీ కాపరి అయిన దేవుడున్నాడే, ఆయన దుడ్డు కర్ర నిన్ను అటెల్లనివ్వకుండా కాపాడుతుంది.